ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. గండ్రాయి గ్రామంలో సినా గ్రూప్ ఫుడ్స్ ఫ్యాక్టరీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. నాసిరకం ఆహార ఉత్పత్తులు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్టు గుర్తించారు. కారం తయారీకి నాసిరకం కాలం చెల్లిన మిర్చిని వినియోగిస్తున్నట్టు గుర్తించారు అధికారులు. 2017లోనే సంస్థ లైసెన్స్ గడువు ముగిసిన రెన్యువల్ చేయించుకోలేదని, లక్షల రూపాయల ట్యాక్స్ బకాయి ఉందని అధికారి తెలిపారు. ఇక నిత్యావసర సరుకులను తయారీ ఎక్స్పైరీ తేదీ లేకుండానే ప్యాకింగ్ చేస్తున్నారని, ప్రభుత్వం జారీ చేయాల్సిన స్టిక్కర్లను వారే తయారు చేసుకుంటున్నట్టు తెలిపారు. వీటిని ల్యాబ్కు పంపి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కంపెనీని సీజ్ చేస్తామని అధికారులు తెలిపారు. విజిలెన్స్, లీగల్ మెట్రాలజీ, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లతో కలిసి ఇక్కడ గండ్రాయి రోడ్లో ఉన్న సినాగ్రో ఫుడ్స్ లిమిటెడ్కి ఇన్స్పెక్షన్ రావడం, ఇండస్ట్రీస్కి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. ఇక్కడ దాదాపుగా ఇప్పటివరకు చూసింది 60-70 ఐటమ్స్ ప్యాకెట్లు కానివ్వండి, లూజ్గానే ఉన్నాయి. అవి తనిఖీ చేస్తున్నాము. వాటిని పరిశీలించిన తర్వాత వాటికి అవసరమైన వరకు శాంపిల్ తీస్తాము. శాంపిల్ తీసి అనాలిసిస్ పంపిస్తాము. తర్వాత ప్యాకెట్ల మీద కనుక డేట్లు లేవు కొన్నిటికి, అవి కూడా చర్యలు తీసుకుంటాము. ఈ కంపెనీ పేరు సార్ సినాగ్రో ఫుడ్స్ ఇండస్ట్రీస్. విజిలెన్స్, లీగల్ మెట్రాలజీ, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లతో కలిసి ఇక్కడ గండ్రాయి రోడ్లో ఉన్న సినాగ్రో ఫుడ్స్ లిమిటెడ్కి ఇన్స్పెక్షన్ రావడం, ఇండస్ట్రీస్కి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. ఇక్కడ దాదాపుగా ఇప్పటివరకు చూసింది 60-70 ఐటమ్స్ ప్యాకెట్లు కానివ్వండి, లూజ్గానే ఉన్నాయి. అవి తనిఖీ చేస్తున్నాము. వాటిని పరిశీలించిన తర్వాత వాటికి అవసరమైన వరకు శాంపిల్ తీస్తాము. శాంపిల్ తీసి అనాలిసిస్ పంపిస్తాము. తర్వాత ప్యాకెట్ల మీద కనుక డేట్లు లేవు కొన్నిటికి, అవి కూడా చర్యలు తీసుకుంటాము. ఈ కంపెనీ పేరు సార్ సినాగ్రో ఫుడ్స్ ఇండస్ట్రీస్. విజిలెన్స్, లీగల్ మెట్రాలజీ, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లతో కలిసి ఇక్కడ గండ్రాయి రోడ్లో ఉన్న సినాగ్రో ఫుడ్స్ లిమిటెడ్కి ఇన్స్పెక్షన్ రావడం, ఇండస్ట్రీస్కి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. ఇక్కడ దాదాపుగా ఇప్పటివరకు